దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. భారత్ కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయింది. కూలిన వెంటనే మంటలు చెలరేగి ఫైటర్ జెట్ దగ్ధమైంది. ఇటీవలే తేజస్ MK1 లో ఆయిల్ లీకేజ్ అయ్యిందంటూ ప్రచారం జరిగింది. అయితే అదేం లేదంటూ రక్షణ శాఖ ఖండించింది. ఇప్పుడు జరిగిన ప్రమాదంతో అనుమానాలు బలపడుతున్నాయి. పైలట్ ఆచూకీ ఇంకా తెలియలేదు. పైలట్ ప్రమాదం నుంచి బయటపడ్డా లేదా అన్నది తెలియట్లేదు. ప్రమాద తీవ్రతను చూస్తుంటే పైలట్ బతికే ఛాన్స్ లేదనే తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యుద్ధ విమానాన్ని బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తయారు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? దుబాయ్ లో జరుగుతున్న ఎయిర్ షోలో తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. భారత్ చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ఎయిర్ షోలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం సమయంలో ప్రదర్శన జరుగుతుండగా విమానం ఒక్కసారిగా కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపోవడంతో అక్కడున్న వారంతా కూడా భయాందోళనకు గురయ్యారు. పైలట్ ప్రమాదం నుంచి బయటపడ్డా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియట్లేదు. కానీ ప్రమాద తీవ్రం చూస్తుంటే పైలట్ బతికే ఛాన్స్ లేదని చెప్పేసి కూడా నేషనల్ మీడియా చెప్తుంది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సింది. అయితే ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ విమానాన్ని బెంగళూరులోని HCIL తయారు చేసినట్లు పేర్కొంది. అయితే ఈ దుబాయ్ ఎయిర్ షోకి సంబంధించి కేవలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమానమే కూలిపోయిందా, ఇంకేమైనా విమానాలకు మంటలు చెలరేగిన కోణంలో కూడా అక్కడున్న ఎయిర్ షో నిర్వాహకులంతా కూడా సమాచారం ఇచ్చిన మేరకు అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారంతా కూడా ఇక సమాచార సేకరణ చేస్తున్నారు. ఒకవేళ పైలట్ చనిపోతే పైలట్ తో పాటు ఇంకెవరైనా ఉన్నారా, లేదంటే ఇతరత్ర అంశాలపైన కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు కూడా ఇప్పటికే అక్కడ ఉన్న ఎయిర్ షో నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కానీ ఇటు ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి కావచ్చు, HCIL కంపెనీలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన యుద్ధ విమానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుందన్న దానిపైన ఇంకా వివరణ అయితే రాలేదు. పూర్తి సమాచారం అంటే మరికొంత సమయం అయితే పట్టే ఆస్కారం అయితే కనిపిస్తుంది. సింధురా, అయితే లివిల్ రెడ్డి, ఇటీవలే తేజస్ MK1 లో కూడా ఆయిల్ లీకేజ్ అయిందంటూ ప్రచారం జరిగింది. అయితే అదేం జరగలేదని రక్షణ శాఖ కూడా ఖండించింది. మరి ఇప్పుడు జరిగిన ప్రమాదంలో పైలట్ ఒక్కలే ఉన్నారా ఆ ఫైటర్ జెట్ లో, ఇంకా ఎవరైనా సిబ్బంది ఉన్నారా? దాని మీద ఇంకా అధికారిక ప్రకటన వెలువడడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? అయితే తీవ్ర మంటలు చెలరేగడం, మరోవైపు దట్టమైన పొగ అక్కడ అంతా కూడా వ్యాపించడంతో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఆధారాలు సేకరించే పనిలో ఎయిర్ షో నిర్వాహకులంతా కూడా పనిచేస్తున్నారు. అయితే గతంలో ఏదైతే యుద్ధ విమానాలకు సంబంధించి స్వదేశీ పరిజ్ఞానంతో చేస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పిన నేపథ్యంలో ఏదైతే ఆనాడు జరిగిన విమానంలో యుద్ధ విమానంలో ఆయిల్ లీకేజ్ సంబంధించి కూడా చర్చ వచ్చిన నేపథ్యంలో అదంతా కూడా ఫేక్, అవాస్తవము, అలాంటిది ఏం లేదని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి కొట్టిపారేశారు. కానీ వాళ్ళ జరిగిన యుద్ధ విమానానికి సంబంధించి ఏదైతే ఇది అంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఏరోనాటికల్ లిమిటెడ్ తయారు చేసిన ఎయిర్పోర్ట్ మన బెంగళూరు కంపెనీకి సంబంధించింది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ విమానం కనుక ఒకవేళ టెక్నికల్ గా ఏమైనా సమస్యలు తలెత్తాయా అనే కోణంలో కూడా ఇంకా ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఎలాంటి సమాచారాన్ని ధృవీకరించట్లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి కూడా స్పందించలేదు. ఖచ్చితంగా ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమానం అని అక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమానమా కాదా అనేది ధృవీకరించాల్సిన అవసరం అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఉన్నతాధికారుల పైన ఉంది, కేంద్ర విమానయాన శాఖ పైన ఉంది. అంటే పూర్తిగా కేంద్ర విమానయాన శాఖతో పాటు ఇటు ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది కనుక వాళ్ళు చెప్పే వరకు కూడా పూర్తి సమాచారం ఇంకా రాదు. దుబాయ్ లో జరుగుతున్న ఎయిర్ షోలో కూలడంతో పాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో కొంత సహాయ చర్యలకు ఆటంకం జరుగుతుంది. మరోపక్క అది ఎంతమంది ఉన్నారు, పైలట్ తో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా చెప్పలేని పరిస్థితిలో అక్కడ ఉంది. ఖచ్చితంగా దీనిపై పూర్తి వివరాలు అంటే మరింత సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లోపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ HCIL కానీ దీనిపైన ఒక ప్రకటన వెలువరించాల్సిన అవసరం ఉంది. లేదంటే మన ఏవియేషన్ శాఖ కానీ లేదంటే రక్షణ శాఖ, ఈ రెండు శాఖల సమన్వయంతో ఎవరు చెప్తారనే దానిపైన కూడా కొంత మల్లగులాడితే కేంద్ర ప్రభుత్వం
ఆధీనంలో ఉండే ఎయిర్పోర్ట్స్ సంబంధించి కావచ్చు, లేదంటే రక్షణ శాఖ ఆధీనంలో ఉండే వారేనా అంటే హెచ్ఏఎల్ కంపెనీ, ఈ ముగ్గురు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో కొంత సందిగ్ధం ఉంది. ఇండియన్ ఎయిర్పోర్ట్స్ కు సంబంధించిన విమానంగా చెప్తున్నప్పటికీ ఎందుకు జాప్యం జరుగుతుంది, ఇది సమాచార లోపం ఏమైనా ఉందా, లేదంటే ఇంకేమైనా మతలబు ఉందా అనే కోణంలో కూడా కొంత అనుమానాలు రేకెత్తిస్తాయి. పూర్తిగా దగ్ధమైపోయింది, మంటలు వ్యాపించడంతో ఏమైనా ఆలస్యం అవుతుందా అనే కోణంలో కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ హెచ్ఏఎల్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన విమానం కూలిపోవడం మాత్రం కొన్ని రక్షణ శాఖకు సంబంధించిన అంశాల్లో అనుమానాలు మరింత బలమైపోయినాయి. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.